నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ది న్యూయార్క్ టైమ్స్లో ఒక కథనం ప్రచురితమైంది. అది అమరావతి గురించి. అమరావతి ఎలా ఎదుగుతుంది, ఎలా అవతరించబోతుంది, నెక్స్ట్ తన టార్గెట్ ఏంటి అనేది చాలా క్లియర్గా రాసుకొచ్చారు. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వైసీపీ వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టింది అని చెప్పేసి కొంతమంది అనలిస్టులు అంటున్నారు. ఇది ఎందుకు, అసలు అక్కడ అంతలా భయపడే విధంగా ఏం రాసుకొచ్చారు అనేది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ది న్యూయార్క్ టైమ్స్లో ఏదైతే అమరావతి మీద కథనం రాశారో దీన్ని చూస్తే వైసీపీ వాళ్ళకి భయం పట్టుకుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఆ కథనంలో ఏముంది? వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి రాశారు. అమరావతికి వచ్చి ఏం జరుగుతుందో కళ్ళతో చూసి చాలా వివరంగా చక్కటి వ్యాసం రాయడం జరిగింది. అంటే మీకు మామూలుగా మీకు గ్రీక్ నాగరికత గురించి విని ఉంటారు. చాలా ఏమంటారు, మోడ్రన్గా చాలా అత్యాధునికమైన ఇది ఏది అంటే గ్రీక్ అని చెప్పేవాళ్ళు. సో అటువంటి గ్రీక్ తరహాలో ఈ అమరావతి నగర నిర్మాణం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది 8 ఎకరాల్లో 25,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 5 టవర్స్గా 16,000 మంది ఉద్యోగులు పనిచేయడానికి వీలుగా ఆ రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోంది. అందులో ఎత్తైన టవర్లో ముఖ్యమంత్రి ఆఫీస్ ఉంటుంది. అంతేకాకుండా ఆ టవర్ పైన హెలిప్యాడ్ కూడా నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే 40% నిర్మాణాలకి ఉపయోగిస్తున్నారు. మిగిలిన 60% ఏం చేస్తారంటే నీరు పచ్చదనం ఉండేలాగా చూస్తున్నారు. అంటే పర్యావరణానికి తగినట్టుగా మీరు నిజంగా అమరావతిలో ఉద్యోగం చేయగలిగితే మీకు అనారోగ్యాలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొల్యూషన్ ఉండదు. కాలుష్యం ఎప్పుడైతే లేదో మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చు. కాబట్టి ఇవాళ అమరావతి అనేది ఒక ఇంద్రుడి అమరపురిలాగా అనుకోండి. ఎందుకంటే మీకు పారిజాతాభరణం తీసుకుంటే అక్కడి నుంచే కదా పారిజాత పుష్పం తీసుకొస్తే దాని మీద సత్యభామతో రుక్మిణికి ఇస్తే రుక్మిణికి దాని మీద సత్యభామ కోపం వచ్చి ఇంద్రుడి అమరావతికి వెళ్ళి చెట్టే తీసుకుని వస్తాడు, పారిజాత వృక్షం. అంటే అక్కడికి ఎంత బాగా మీకు పచ్చదనం ఉండి ఉంటుంది, ఎన్ని మొక్కలు ఉండి ఉంటాయని. సో ఆ రకంగా ఇవాళ ఈ నిర్మాణం జరుగుతోంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ని డెవలప్ చేసింది ఆయన. ఇవాళ 1 ఎకరం భూమి కొనగలమా? ఒక ఫ్లాట్ హైదరాబాద్లో కొనగలమా? ఆకాశాన్ని అంటే ధరలకు వెళ్ళాయి. తెలంగాణలో జీవితాలు చాలా చక్కగా తయారయ్యాయి. అంటే మీకు ఆర్థికంగా అందరూ కూడా బాగా సంపదతో తొలతూగుతున్నారు. దానికి కారణం భూమికి రేట్లు రావడం, రెక్కలు రావడమేక భూమి రేట్లు. సో ఇవన్నీ చూసినప్పుడు అంతకు మించి ఇవాళ ఇక్కడ ఒక టెక్నాలజికల్గా కావచ్చు, అన్ని రకాలుగా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాలని సంకల్పించారు చంద్రబాబు నాయుడు. సో దాని మీద ఇవాళ న్యూయార్క్ టైమ్స్ ఇచ్చింది అంటే, మీరు మొన్న అదేంటి ఫార్చ్యూన్ మ్యాగజైన్ మీద లోకేష్ బొమ్మ వచ్చి అందులో ఇంటర్వ్యూ వస్తేనే ఏడ్చారు. ఇంకా ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కథనం చూస్తే ఏమైపోతారో వైసీపీ వాళ్ళు. దీని మీద ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడు స్పందించారు. చాలా సంతోషం మీరు అమరావతి గురించి రాసినందుకు, అంటే ప్రజలకు తెలియజేస్తున్నందుకని. ఎందుకంటే అంతర్జాతీయంగా అది కూడా న్యూయార్క్ టైమ్స్ రాయడం అనేది చిన్న విషయం కాదు. అంటే అమరావతి రాజధాని గొప్పతనాన్ని, అమరావతిని ఎందుకు ఎంచుకున్నారు అన్న విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ చాలా విశదంగా విశదీకరించింది అది. ఆ తర్వాత క్వాంటమ్ వ్యాలీ, ఇవాళ అక్కడ క్వాంటమ్ వ్యాలీ రావాలి అక్కడ అనేది ఆయన ఉద్దేశం. దానికోసం ఆయన చాలా పాటుపడుతున్నారు. ఎన్నో కాలేజెస్, యూనివర్సిటీస్ తీసుకొస్తున్నారు. అక్కడ 85,000 మంది ఇంజనీర్లకు అక్కడ ఉద్యోగం కల్పించాలి అనేది ఆయన లక్ష్యం. సో 2029 నాటికి క్వాంటమ్ వ్యాలీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయటం మొదలు పెడుతుంది. సో అత్యాధునికంగా ఎన్ని క్యూబిక్స్ ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని ఆఫీసులకు ఇవ్వాలి, అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు వాళ్ళు. దాని ప్రకారం నిర్మాణం పనులు జరుగుతున్నాయి. సో మీరు త్వరలో అత్యద్భుతమైన ఇప్పుడు 26, ఇంకో 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే మీకు అందమైన అమరావతి మీ కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతుంది.
అంటే అక్కడేమో న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు వీళ్ళంతా అమరావతిని పొగిడేస్తున్నారు, మరి వీళ్ళేమో మావిగన్ అన్న పదాన్ని ఇంకా వదలట్లేదు. మరి ఎలా మేడం వీళ్ళని అదేంటి, ఎప్పుడు మావిగన్ అని వాళ్ళు వదలట్లేదు కరెక్టే, కానీ మావిగన్ కాదు విజయవాడ అన్నాడుగా మళ్ళా మళ్ళీ మావిగన్కి వచ్చేసారు వచ్చారా? సర్లేండి, వాళ్ళు ఈలోగా తేల్చుకొనివ్వండి. ఇప్పుడు ఎలక్షన్స్ 29 నాటికి వాళ్ళు ఏం తేలుస్తారో చూద్దాం. వాళ్ళు ఏది తేల్చినా ప్రజలు వాళ్ళ పని తేలుస్తారు కదా ఓట్ల ద్వారా. ఆల్మోస్ట్. నువ్వు మావిగానా ఏ గన్ను నువ్వు ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి, బెస్ట్ నువ్వు ఎలహంకలో కూర్చో అని చెప్తారు ప్రజలు. అందుకని ఆయనకి అది తేల్చుకునే లోపు ప్రజలు ఆయన్ని తేలుస్తారు ఆయన సంగతి. అందుకని మనం ఎందుకు వర్రీ అవడం? అమరావతి పనులు జరగనివ్వండి, అమరావతి రెడీ అవ్వనివ్వండి. 29 ఎలక్షన్స్కి అటు పోలవరం, ఇటు అమరావతి, అటు విశాఖపట్నం, ఇటు రాయలసీమ, ఎక్కడ చూసినా అభివృద్ధి, ఎక్కడ చూసినా ఉద్యోగాలు, యువత కళ్ళల్లో ఆనందం, ప్రజల కళ్ళల్లో అంతకంటే ఆనందం. వెరసి ఎన్నికల్లో ఓట్లు ఎవరికి పడతాయో చూడాలి. చూడక్కర్లేదు, మీకు అర్థమై ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.